హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో దిస్ ఈజ్ ప్రదీప్. సో ఈరోజు సెకండ్ డే జరిగినటువంటి ఎపిసోడ్లో ఏమేమి జరిగాయి, ఎవరెవరు గొడవలు పడ్డారు, సో ఎవరెవరు హైపర్గా ఉన్నారు, ఎవరు దేశముదుర్లు, ఎవరి దెబ్బకి బిగ్ బాస్ హౌస్ మంటలు రేగాయి. అదేవిధంగా రెండు గ్రూపులు అయిపోయినాయి, ఎవరెవరు గ్రూపుల్లో ఉన్నారు. అదేవిధంగా శేఖర భాష కథ కామమిసు, సోనియా గన్ షాట్ పాయింట్లు, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఆహ్, షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పుకుందాం. ఇది లెంగ్తీ లేకుండా చెప్పుకుందాం. సో, మనం ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియో నేను ఇలా చేయగానే మీకు అలా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇప్పటివరకు నాకు హెల్ప్ చేశారు. నా ఛానల్ గ్రోత్‌కి కూడా సహాయపడ్డారు. సో, అదే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, మణికంఠ విషయం తీసుకుందాం. సో, మణికంఠ ఆహ్, చాలా దేశముదురండి. ఎందుకంటానంటే అతను మొత్తము స్టడీ చేసి లోపలికొచ్చాడనేది నా అభిప్రాయం. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఫస్ట్ డేనే అతను చూడంగానే, అతని కథ వినంగానే మనకు గూడా అయ్యో! పాపం అనిపిచ్చింది కదా! అదే విధంగా అనిల్ రావిపూడొచ్చి ఎలిమినేషన్ ఒకరిని తీసుకురమ్మని చెప్పాడు బిగ్ బాసు. ఆయన బదులు ఇంకొకరిని పంపిస్తారని చెప్పినప్పుడు, అందరూ గూడా అతని పేరు చెప్పినప్పుడు, అయ్యో! చిన్న పిల్లోడే అంటే అతను చిన్నోడేం గాదు, 30 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. అనిపిచ్చింది. సో, చాలా సింపతి వర్కౌట్ అయింది మొత్తానికి మన మణికంఠకి. సో, కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే, అతనికి కూడా తెలుసు. ఎందుకంటే ఫస్ట్ డేనే ఎలిమినేట్ చేయరని తెలుసు. పైపెచ్చు అనిల్ రావిపూడి గారు నేరుగా మన పూల్ దగ్గరికి తీసుకుపోయారు. వాటర్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. సో, అప్పటికి అర్థమయింది అతనికి. సో, అదంతా జరిగింది. దాని గురించి మన ఓం ఆదిత్య ఏమన్నాడంటే, "నీకు మంచే జరిగింది. ఇది జరగడం వల్ల నీకు సింపతి వర్కౌట్ అవుతుంది" అని చెప్పాడు. అతను మంచిగా చెప్పాడతను. ఒక పెద్ద మనిషిగా. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా పెద్దోడతను. సీనియర్ ఆర్టిస్టు. ఇది దాన్ని అతను తీసుకోలేకపోతున్నాడు. అతను తీసుకోలేకపోగా అతను దాన్ని నెగెటివ్‌గా అనుకోని ఊహించుకుంటున్నాడతను. సో, ఆ విషయాన్ని మరలా మన మంచిగా ఏంటంటే మన నిఖిల్ వాళ్ళిద్దరి గురించి డిస్కషన్స్. అసలు ఎందుకు నాకు చెప్పాలి? ఎందుకు నాతో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చెప్పి అతనితో డిస్కషన్ పెట్టుకుంటున్నాడు. సో, అది జరిగిన దానికంతా అయిపోతా ఉన్నాడు. సో, ఫస్ట్ డే ఏదైతే అతనికి సింపతి వర్కౌట్ అయిందో, ఈరోజు లైవ్ చూసినోళ్ళకల్లా కూడా ఇతను పెద్ద ఆహ్, మరో రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ అవుతాడేమో అనిపించింది నిజంగా. అతని యాక్షను, అతని మూవ్‌మెంట్ చూస్తే. అతను కోరికేమి లేదండి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అంటే అతని ఉద్దేశ్యం ఏందంటే, ప్రతి ఒక్కరితో మాట్లాడినందువల్ల ప్రతి ఫ్రేమ్‌లో అతనుంటాడు. అది అతను ఎక్సైట్‌మెంట్. సో, అతనికి తెలుసు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడితే మనం ఎక్కువగా చూస్తామనేది. నేను ఈరోజు చూస్తే బిగ్ బాస్ అతని మీదే కాన్సంట్రేషన్. వీడియో అంతా కెమెరా అంతా అతని మీదే ఉంటుంది. సో, మన కిరాక్ సీత అయితే ఎక్కువ సేపు పులిహార మాట్లాడాడు. తర్వాత మన ఆహ్, నైనితో మాట్లాడాడు. తర్వాత సోనియాతో మాట్లాడాడు. తర్వాత మన విష్ణుప్రియతో మాట్లాడాడు. మిగతా మా జెంట్స్‌తో మాట్లాడాడు. అన్ని రకాలుగా మాట్లాడాడండి. సో, మొత్తానికి ఇక్కడైతే నిఖిల్ చెప్పినప్పుడు అతను వినకపోవడం అనేది అతను మంచితనంగా చెప్పాడు. అతను వినకపోవడం అనేది అతని బ్యాడ్ లక్. సో, మొత్తానికి ఒక మంచి అవకాశం అయితే పోగొట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తది, ఒరేయ్! ఇతను స్టోరీ ఇన్న తర్వాత, ఇతని లైఫ్ స్టోరీ ఇన్న తర్వాత ఆహ్, చాలా బాధేసింది అనిపిస్తది. వాస్తవంగా కూడా అతని లైఫ్ స్టైల్ ఏమి చెడిపోలేదండి. ఇది వాస్తవం ఏందంటే అతని భార్య పంపించింది అతన్ని. ఇప్పుడు గూడా అతనేమంటాడు, ఇవన్నీ జరిగినప్పుడు ఎలిమినేట్ చేసినప్పుడు వచ్చి హైపర్ అయిపోతాడు. అందరి మీద అరిచేస్తున్నాడు. నా భార్య నాకు అతనితో అంటున్నాడు మన హ్మ్, ఎవరు నిఖిల్ కొత్త పేర్లు కదా! కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నా కూతురు చూస్తుంటది కదా! నా భార్య చూస్తుంటది కదా! అని. మరి విడిపోయి నేను అమెరికా నుంచి ఇండియాకొచ్చేసినోడికి వాళ్ళు చూస్తున్నారు అనే ఎందుకు ఆతృత? సో, ఆమె ఫోను చేసి పంపించింది. డబ్బులు గూడా ఆమె ఇచ్చింది. మొత్తానికైతే అతను రైతు బిడ్డలాగా
క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అతను ఎక్కువ సింపతి సంపాదించి ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. హైపర్ అయిపోతున్నాడు. సో, అందువల్ల చూసే ఆడియన్స్‌కి అతనికి బ్యాడ్ అనిపిస్తది. పైపెచ్చు అతను పెద్ద వెల్ నోన్ పర్సన్ కూడా కాదు. 'బిగ్ బాస్' ఇంక 2 రోజులు ముందుండంగానే అతనికి తెలుసు. తర్వాత 'విష్ణుప్రియ' ఏమంటారంటే, "విష్ణుప్రియ నువ్వు చాలా సాఫ్ట్‌గా ఉన్నావు" అనే మాటని ఆ అమ్మాయి ఇంగ్లీష్‌లో ఏమన్నదంటే ఫెమినైన్ అనింది. అంటే నేను ఆ మాట అనొచ్చా? అసలు ఫెమినైన్ అనొచ్చా? నేను ఫెమినైనా? ఆడపిల్లనా? ఆడపిల్లలు తిరిగేవాడినా? ఇట్టా ఏది చైల్డిష్ మెంటాలిటీతో మాట్లాడుతున్నాడు అతను. సో, ప్రతిదానికి గూడా ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రతిదీ ఇంపార్టెంటేనండి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు ఆడియన్స్. సో, ఆహ్, దాన్ని ఇతను పోగొట్టుకుంటున్నాడేమో అనిపించింది నాకు. ఆ అమ్మాయి ఏం చెప్పింది, "నువ్వు సాఫ్ట్‌గా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, బాగా ఆడనే" సెన్స్‌తో చెప్పింది ఆ అమ్మాయి. సో, అది అతను గమనించడంలే. తర్వాత శేఖర్ భాష మన బేబక్ తోటి కిటికీ దగ్గరకు పోయిన తర్వాత వ్యూ బాగుందంటే, నా వ్యూ కంటే కూడా నాకు ఐ లవ్ యూ బాగుంది. అంత పెద్దామెతో అలాంటి మాటలు అనడం ఎంత ఘోరంగుంటది. ద్రౌపదికి ఎంతమంది భార్యలంటే 5 మందంటే, 6 మందుంటే చేపాతి అంటే చపాతీని పాటి. సో, ఇలాంటి డైలాగులన్నీ గూడా అన్నాడతను. మొత్తానికైతే కుల్లు జోకుల్లాగా అనిపిచ్చాయి. ఇవి చూసేదానికి చాలా ఎబ్బెట్టుగుంటాయండి. నువ్వు ఎంత ఇదిగా మాట్లాడినా గూడా. పైపెచ్చు ఇతనికి, సోనియాకి జరిగిన కాన్వర్జేషను. ఏంటంటే అది ఉంది కదా! మన గబుక్కన రాదు. ఆ పండు. ఆ పండుని కమల పండుని ఇసిరేసుకుంటూ పట్టుకుంటా ఉంటే జారి కింద పడిపోద్ది. సో, జారి కింద పడిపోతే అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అనమాట. కింద పడిపోతే ఎట్లా తింటారు? అది చూసుకోబడలేదంటే ఆహ్, జాగ్రత్తగుండాలి నువ్వు అని అంటే, నువ్వు నువ్వు చెప్తే నేనే ఎందుకు తింటా? బిగ్ బాస్‌లో ఏమన్నా రూల్ ఉందా? ఇయన్నీ మాట్లాడకూడదు. ఇయన్నీ ఆ అమ్మాయి చెప్పిందేంది? అది కింద పడిపోతే తినడానికి పనికిరాదు అనింది. కింద పడిపోతే అదేమైపోతది లోపల నుజ్జు అయిపోతే తినడానికి కూడా పనికిరాదు. దానికి పైన బెరడున్నా గానీ చెడిపోద్ది గదా! ఆ అమ్మాయి మంచి సెన్స్ చెప్తే ఇతను దాన్ని ఏదోలాగా మాట్లాడాడు. ఇదైతే నచ్చలేదు నాకు. ఆహ్, తర్వాత పప్పు విషయం. ఆ పప్పు విషయంలో అయితే అసలు సోనియా చాలా అగ్రెసివ్ అయిపోయింది. ఎందుకంటే ఆమె పెద్దామె కాబట్టి ఫస్టే చికెన్ కిచెన్‌లోకి పోయింది కాబట్టి అది ఆ స్టవ్ ఏందంటే అది పెడతారు గదా! అది సౌండ్ వస్తా ఉంది. చాలా ఇర్రెస్పెక్టబుల్‌గా ఉన్నారు మీరు. ఎంతమంది భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అరిచేస్తుంది. అంత అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. అక్క దాన్ని కాస్త చూస్తే తొందరగా అయిపోద్ది గదా! అని చెప్పొచ్చు. సో, వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఏమంటారు? ఆ స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తున్నారండి. వీళ్ళెవ్వరు తక్కువ గాదు. వచ్చినోళ్ళందరూ కూడా మహాముదుర్లు. సో, తర్వాత చాలా సింపుల్‌గా చెప్తున్నానండి. ఆహ్, తర్వాత ఏమైందంటే ఈ కెప్టెన్స్ క్యాన్సిల్ అయ్యారు కదా! వాళ్ళని చీఫ్‌లుగా పెట్టారనమాట. చీఫ్‌లు ముగ్గురిని ఎన్నుకోవాలి. ముగ్గురిలో గెలిసిన వాళ్ళు మరి నిఖిల్, నైనిక వాళ్ళిద్దరైతే చీఫ్‌లుగా ఎలక్ట్ అయ్యారు. ఇంకో మూడో మనిషి ఉంటే నలుగురి వాళ్ళ బ్యాచ్‌లు ఉన్నారు కదా! ఆ బ్యాచ్‌లందరిని కూడా పెట్టారు, చెప్పారు. ఫైనల్‌గా ఏందంటే వాళ్ళిద్దరిని నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఏమని నైనికని, నిఖిల్‌ని. సో, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని అక్కడ నిలబడింది ఎవరంటే ఫైనల్‌గా నబీల్ అఫ్రిది, అదేవిధంగా షణ్మిక. ఆహ్, ఆహ్, సారీ ఈ అమ్మాయి పేరు గబక్కన రాదు నాకు. ఆహ్, రష్మికనా? ఏదో ఉంది కదా! అమ్మాయి పేరు. గబక్కన రాదు. ఆహ్, ప్రేరణ కాదు. యష్మిక. సో, ఆ అమ్మాయిని చూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో, చూజ్ చేసుకుంటే దాని కాడ నాయనా సోనియా పాయింట్ల మీద పాయింట్లు అడిగింది ఆ అమ్మాయి. యాక్చువల్‌గా ఏందంటే 'బిగ్ బాస్' వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అతను డెసిషన్ తీసుకున్నారు. దాని ఆర్గ్యుమెంట్ కూడా లేదు. కాకపోతే నిఖిల్ ఏందంటే గెలుక్కున్నాడు. మీ అభిప్రాయాలు చెప్పండి అనేసరికి వాళ్ళు పాయింట్ మీద పాయింట్లు అడిగారు. ఏ పాయింట్ మీద అమ్మాయిని తీసుకున్నావు? అఫ్రిది ఎందుకు సూట్ కాదు? అంటే ఇతను ఏం చెప్తాడంటే అతను కామ్‌గా ఉంటాడు.
అని అంటే సోనియా ఏమంటది, అతను అందరితో మాట్లాడుతుండే, అందరితో కలివిడిగా మాట్లాడుతుండే, ఏదైనా పనుంటే చెప్పండి అంటున్నాడు అని అంటే, అలా కాదు సాఫ్ట్‌గా ఉండాలి, కొన్నిసార్లు పని చేయాలి అని అతను చెప్తా ఉన్నాడు. అయినా గాని ఒప్పుకోలేదండి. సో ఇక్కడేమైందంటే ఇక్కడ తెలుగోళ్ళందరూ ఒక సైడ్ అయిపోతే, కన్నడ వాళ్ళందరూ ఒక సైడ్ అయిపోయారు. ఇక్కడ చూడండి, నైనిక ఏమో ఒడిస్సా అమ్మాయి. తర్వాత ఆహ్, ఏంది అమ్మాయి పేరు గబగబా రావడంలో నాకు. యష్మిక. యష్మిక, నిఖిలేమో కర్ణాటక వాళ్ళు. సో, అక్కడుండే కర్ణాటకలో ఉండేటి వాళ్ళందరూ గూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా మాట్లాడుతా ఉన్నారు. ఆహ్, కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏందంటే, మన ఈ అమ్మాయి పేరు గబక్కన రాదు. విష్ణుప్రియ. విష్ణుప్రియ మాత్రం కరెక్ట్‌గా మాట్లాడుతుంది. ఏందంటే, 'బిగ్ బాస్' వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో, వాళ్ళు సెలెక్ట్ చేసారు అయిపోయింది బాస్. 'బిగ్ బాస్' కూడా అనౌన్స్ చేసాడు. మూడో చీఫ్‌గా నువ్వు ఎలక్ట్ అయ్యావని. అలాంటప్పుడు మనం ఎందుకు అతన్ని ఇంత పెద్దది చేసుకోవడం, ఇంత రాద్ధాంతం చేసుకోవడం? దీంట్లో మళ్ళా మన మణికంఠ ఎంటర్ అయిపోయాడు. మణికంఠ ఎంటర్ అయిపోయి ఏమంటాడు? నీకు ముందే తెలుసు ఆ అమ్మాయి. అసలు ముందే తెలిసని ఎట్టా అంటాడు? అసలు నాకెవరు తెలీదు. ఒక విష్ణుప్రియ ఇంకొక ఎవరి పేరు చెప్పు. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు తెలీదు నాకని చెప్తాడు. అంత ఏమంటారు దాన్ని? అంత క్లియర్ కట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నిఖిల్‌కి. అయినా గాని ఇతను లాజిక్ అంటాడు. నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే నువ్వు ఆమెకి సపోర్ట్ చేసినట్టుగా, నీకు ముందే తెలిసినట్టుగా, అందుకని ఆ ఫ్రీజ్‌ని పక్కన పెట్టినట్టుగా అనుకుంటారు అని ఈయన ఆయనకు హితబోధ చేస్తున్నాడు. సో, మణికంఠ తక్కువైనోడేం కాదు. సో, మణికంఠ దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి రాబోయే రోజుల్లో. సో, నామినేషన్స్ జరిగాయి ఈరోజు. ఎవరనేది పొద్దున వీడియో పెడతా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మొత్తానికైతే ఆ హౌస్‌లో మంటలు రేగుతున్నాయి. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రంకి తక్కువ లేదు. చాలా బాగా ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది మనకు ఈ సీజన్ 8లో. పైపెచ్చు గేమ్స్ కూడా వెరైటీగా పెడుతున్నారు. ఇంత ముందులాగా కాకుండా. ఇంకా బాగా జరగాలని ఆశిద్దాం. సో, థాంక్ యూ. గుడ్ నైట్. సారీ. గుడ్ మార్నింగ్ టు ఆల్.